स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। प्रकट गुरु हरि महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। ఈ బ్రహ్మాండంలో ఉన్న సకల దేవి దేవతల పాదపద్మముల దగ్గర నమస్కారాలు తెలుపుతూ, గురువర్యుల దగ్గర నమస్కారాలు తెలుపుతూ, ఇవాళ సత్సంగ కార్యక్రమంలో భాగంగా సత్సంగ మహిమ అన్న కథామృతం పైన మనము సత్సంగం చేసుకుంటున్నాము. ఒకానొక సమయంన భాగవతంలో ఈ వృత్తాంతం వస్తుంది. నారదముని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి సత్సంగ మహిమ వర్ణించమని తెలుపమని వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదమునికి ఈ మహిమ తెలుపుతూ, ఫలానా ఒక బ్రహ్మాండంలో మర్రి వృక్షం ఉంది, మీరు మర్రి వృక్షాన్ని కనుక దర్శనం చేసుకుంటే ఆ సత్సంగ మహిమ జ్ఞానం మీకు ప్రాప్తి అవుతుంది అని తెలియజేస్తారు. మనకందరికీ తెలిసిన విషయమే. సనాతన ధర్మంలో మన నారదముని 14 లోకాలు విచరణలో నిరంతరం ఉంటారు. నారాయణ 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 అన్న నామస్మరణతో అలా విచరణలో ఉంటూ విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఆజ్ఞ ఉపాసనతో ఆ మర్రి వృక్షాన్ని సందర్శిస్తారు నారదముని. సందర్శించిన వెంటనే ఆ మర్రి వృక్షము అగ్నికి ఆహుతవుతుంది. మొత్తం వృక్షమంతా వేర్లతో సహా కాలిపోతుంది. ఇది చూసిన ఈ దృశ్యాన్ని చూసిన నారదముని, ఏ సత్సంగం మహిమ తెలుపుతుందన్న మర్రి వృక్షము ఇలా మాడిపోయింది, మరి ఈ దోషము నా పైన రాకుండా ఉండాలి అంటే ఈ విషయాన్ని ఇప్పుడే విష్ణుమూర్తికి అందజేయాలి అని చెప్పి వైకుంఠానికి హుటాహుటిన వెళ్ళిపోతారు. వెళ్ళి వైకుంఠంలో విష్ణుమూర్తికి తన చూసిన దృశ్యాన్ని, తను ఆలకించిన ఆ మర్రి చెట్టు కాలిపోతున్న దృశ్యాన్ని కూడా సంపూర్ణంగా వర్ణిస్తూ, స్వామి మీరేమో ఆ మర్రి వృక్షము నాకు సత్సంగ మహిమ తెలుపుతుందన్నారు, అక్కడ జరిగిందేమో ఇది, మరి తదుపరి ఆజ్ఞ ఏంటి అంటే, సరే ఇప్పుడు ఫలానా బ్రహ్మాండంలో ఒక గోమాత ఇప్పుడే పేడ పెట్టింది, అందులో ఒక పురుగు జననం తీసుకుంది, మీరు అక్కడికి వెళ్ళి ఆ పురుగుతో సత్సంగ మహిమ తెలుపుమా అని వేడుకోండి, మీకు సత్సంగ మహిమ వృత్తాంతమంతా కూడా ఆ పురుగు ద్వారా లభిస్తుంది అని తెలుపుతారు విష్ణుమూర్తి. సరే అని అదే ముందుసారి వెళ్ళిన రీతిగానే ఇప్పుడు కూడా అంతే ఆజ్ఞపాలన చేస్తూ ఉపాసనతో హుటాహుటిన ఆ పురుగు దగ్గరికి చేరుకుంటారు నారదముని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పురుగుతో ఇలా విష్ణుమూర్తి గారు తెలిపినట్టు, స్వామి తెలిపినట్టు సత్సంగ మహిమ తెలుపమని వేడుకుంటారు. చేతులు జోడించి వేడుకుంటారు. మనం ఎప్పుడన్నా ఎవరి దగ్గర గురువుగారికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, గురువుతో మనకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటాం. అలాగే నారదముని గారు కూడా అలాగే ఆ పురుగుతో వేడుకుంటారు. ఆ వేడుకోనున్న ఆ సత్సంగం అన్న మాట నోటి నుంచి రాగానే ఆ పురుగు కూడా తన దేహాన్ని వదిలిపెట్టేస్తుంది, శ్వాస వదిలిపెట్టేస్తుంది. అదే ఇది కూడా మళ్ళీ నా దోషం నా పైన రాకుండా ఉండాలి అంటే మళ్ళీ ఆ స్వామికి ఈ విషయాన్ని తెలియచేయాలి అని చెప్పి మళ్ళీ
అక్కడికి వైకుంఠానికి వెళ్తారు నారదముని. స్వామి ఇది జరిగింది అని చెప్పంగానే నవ్వుతూ శ్రీ మహావిష్ణువు నారదమునికి ఎంతో విన్నపంగా, ఫలానా బ్రహ్మాండంలో ఒక రామచిలుక ఉంది, ఆ రామచిలుక అద్భుతంగా మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, మీరు వెళ్ళి ఆ రామచిలుక నోటి ద్వారా, వాకు ద్వారా, నోటితో వచ్చే వాకు ద్వారా సత్సంగం మహిమ విషయాలు తెలుసుకోండి అంటే, ఇంకా నారదముని హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఆ రామచిలుకని అడగడం కూడా జరుగుతుంది, వేడుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా రామచిలుక సత్సంగం అన్న మాట చెవులు పడంగానే తన దేహాన్ని వదిలిపెడుతుంది, తుది శ్వాస వదిలిపెడుతుంది. మరి దోషము తన పైన రాకుండా కాపాడుకునే నారదుడు నిరంతరం 14 లోకాలలో ఎన్నో విషయాలను తను విననివాడిగా, చూడనివాడిగా, స్పర్శ చేస్తూ స్పర్శ తగలని వాడిగా, మాట్లాడని వాడిగా ఉండే నారదముని తన మనసులోకి ఆ భావనలు తీసుకోకుండా అదే రీతిగా ఆ ముందు జరిగిన పద్ధతి ప్రకారం వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి గారికి యథాతథంగా ఉన్న స్థితిని వర్ణించడం జరుగుతుంది. ఇప్పుడు విష్ణుమూర్తి ఒక చిరునవ్వు నవ్వి, నారదముని ఇప్పటికీ మీకు 99 మార్కులు వచ్చాయి. ముందు ఆ మర్రి చెట్టు దగ్గర మీకు 33 మార్కులు వచ్చాయి. ఇప్పుడు రెండవ పురుగు దగ్గర మీరు ఆజ్ఞని పాటించడం, ఉపాసన చేయడం ద్వారా 33 మార్కులు వచ్చాయి. ఇంకా మూడవది రామచిలుక దగ్గర కూడా 33 మార్కులు సంపాదించారు. ఈ 99 మార్కులు వచ్చాయి. ఇంకా ఆఖరిది ఒక రాజ్యంలో పలానా రాజ్యంలో రాజకుమారుడు జననం తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఆ రాజకుమారుని సత్సంగ మహిమ తెలుపమని చెప్పు. తాను మనుషులకి ఎంతో అద్భుతంగా వాక్ భగవంతుడు ప్రసాదించాడు. ఆ బాలుడు మీకు సంపూర్ణ జ్ఞానం ప్రసాదం చేస్తాడు. స్వామి, ఇప్పుడే జననం తీసుకున్న శిశువు ఎక్కడన్నా మాట్లాడగలడా అని నారదముని తన భావాన్ని వ్యక్తం చేసుకుంటారు విష్ణుమూర్తి దగ్గర. అప్పుడు విష్ణుమూర్తి ఆ నారదముని చిరునవ్వుతో ఆలకించి, నారదముని, భగవంతుడు దలుచుకుంటే ఏ కార్యమైనా చేయగలడు. భగవంతుడు సర్వకర్త, సర్వోపరి, సాకార ప్రకట రూపంలో ఉంటారు. మీరు వెళ్ళి ఆ బాలుడి దగ్గరికి ఆ జ్ఞానాన్ని పొందండి అని చెప్పి పంపిస్తారు. అప్పుడు ఆ నారదముని ఆ విష్ణుమూర్తి తెలియచేసిన రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజుగారు నారదముని చూడంగానే చాలా ఆనందపడతారు. ఎవరైనా నారదముని పైలోకాల్లో, స్వర్గలోకాల్లో, నరకలోకాల్లో విహరించే నారదముని మన ఇంటికి వచ్చారంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మనం నార్మల్గా మన చుట్టాలు మన ఇంటికి వస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్లా నారదముని వచ్చారంటే వైకుంఠ విషయాలు, కైలాస విషయాలు, సత్యలోక విషయాలు, బ్రహ్మాండ విషయాలు అన్నీ మనం వినొచ్చు అని ఆ రాజుగారు చాలా ఆనందపడి, అంతేకాకుండా ఈరోజు ఆ రాజ్యంలో రాజకుమారుడు జననం చేసుకున్నాడు కాబట్టి ఆ రాజకుమారుని ఆశీర్వదించే భాగ్యము నారదముని ద్వారా కలగజేసుకోవాలి, ఈ అవకాశాన్ని వదలవద్దు అని చెప్పి రాజు సకల మర్యాదలతో నారదముని ఆహ్వానించి అన్ని మర్యాదలు అయిన తర్వాత, స్వామి, ఇవాళ మా జీవితంలో అద్భుతమైన రోజు. ఎందుకంటే మా రాజ్యంలో ఇవాళ రాజకుమారుడి జననం జరిగింది. మీ ద్వారా తనని ఆశీర్వదించి నామకరణ చెయ్యండి అని ఆ రాజకుమారుడు
పడుకొని ఉన్న ఉయ్యాల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ ఉయ్యాల దగ్గరికి నారదుడు ఎప్పుడైతే వెళ్తారో, వెళ్తున్న సమయంలోనే రాజకుమారుల్లో ఒక అద్భుతమైన ఆనంద ప్రకటన అందరూ చూస్తుంటారు. నారదముని ఉయ్యాల దగ్గరికి చేరుకోగానే ఆ ఉయ్యాలలో ఉన్న బాలుడు కిలకిల కిలకిల నవ్వుతూ తన 2 చేతులని తీసి, చిట్టి చిట్టి చేతులను తీసి నారదమునికి నమస్కారం చేసి, స్వామి, నీ రాక కోసమే నేను వేచి చూస్తున్నాను అనగానే నారదమునికి కొంత అర్థం అవ్వడం మొదలవుతుంది. ఈసారి బాలుడు తన తుది శ్వాస వదలలేదు. కానీ నీ రాక కోసమే చూస్తున్నాను అన్న వాకు వినపడింది. అప్పుడు ఇంకా ఆ బాలుడు మాట్లాడుతూ, నీ కృప వల్లనే సత్సంగం అన్న శబ్దము నీ నోటి ద్వారా ఈ జీవి అయిన నేను వృక్షంలో ఉన్నప్పుడు ఆ మర్రి చెట్టుకి దాదాపు కొన్ని 100 సంవత్సరాల 1000 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. అది ఇట్లే అయిపోయింది, సంపూర్ణమైపోయింది. పేడలో అతి దుర్లభమైన, అతి భయంకరమైన, అతి వాసనపూరితమైన జన్మలో నన్ను జీవించకుండా సత్సంగం అన్న శబ్దంతో ఇట్లే బయటికి వచ్చడం జరిగింది. రామచిలుకైన పక్షిలో నుంచి ఇట్లే సత్సంగం అన్న మాట విని బయటికి రావడం జరిగింది. ఆఖరుగా మానవ జన్మ భగవంతునికి భక్తి చేసే జన్మ బ్రహ్మదేవుడు సృష్టించిన 84 లక్షల శరీరాలలో ఆ 84 లక్షల శరీరాలు 4 విధాలుగా ప్రాప్తి అవుతాయి. ఒకటి ప్రప్రథమంగా విత్తనం ద్వారా, రెండోది మురికి ద్వారా, మూడోది గ్రుడ్డు ద్వారా, నాలుగోది గర్భధారణ ద్వారా. ఈ 4 పద్ధతుల ద్వారా ఏకదాటిగా ఒకే రోజు ఆ విరాట బ్రహ్మకి ఒక రోజుకి 14 మనువులతో 71 మహాయుగాల సమయము, అంటే దాదాపు 14 × 71 998 అవుతుంది. సాయంత్రం ఉదయం తీసుకుంటే 1000 మహాయుగాలు, అంటే ఒక కల్పం. ఒక కల్ప సమయాన్ని ఒక సత్సంగం అన్న మాటతో నా ఈ జీవుణ్ణి దారిలో ఆ జీవితాన్ని సంపూర్ణం చేశావు. దానివల్ల ఈ దారి తెలియడం వల్ల ఉదయాన్నే ఆ భగవంతుడి ధామం నుంచి భగవంతుడు ఆదేశించిన కార్యక్రమాన్ని బ్రహ్మాండంలోకి వచ్చి, బ్రహ్మాండంలో తను భగవంతుడు తెలియజేసిన కార్యాన్ని సంపూర్ణంగా నిర్వహించుకొని మళ్ళీ సాయంత్రం కల్లా భగవంతుని ధామానికి వెళ్ళే పరిస్థితి నాకు కలగజేశావు. ఆ దారి అనేది తెలిపావు. సత్సంగానికి అంత మహిమ ఉంది అని తెలుసు, కానీ ప్రాక్టికల్గా ఇవాళ నా జీవితంలో ఈ జీవుడికి ఒక అత్యాంతిక ముక్తిని కలుగజేశావు. ఇంకా అత్యాంతిక ముక్తి అంటే ఆ భగవంతుడి ఆజ్ఞ ప్రకారం భగవంతుడి ప్రసన్నం చేసుకోవడానికి జీవుడిని, ఒక శుద్ధాత్మని, జీవుడు అంటే ఆత్మ, ఒక శుద్ధాత్మ, శుద్ధ చైతన్యాన్ని అణువుని ఆ అక్షరధామమైన భగవంతుని ధామం నుంచి ప్రకృతి ద్వారా, ప్రథమ పురుషుల ద్వారా ఒక విరాట బ్రహ్మ శరీరంలో ఉన్న ఆ 14 లోకాలలో మధ్యలోకమున్న భూమండలంలో జీవిస్తున్నాయి ఈ జీవాత్మకి ఒక దారిని చూపెట్టావు. ఆ దారి ద్వారా ఇంకా అన్ని పనులు కూడా భగవంతుడి ఆజ్ఞతో చేసుకునే ఒక అద్భుతమైన మార్గాన్ని ఇవాళ ప్రసాదించావు. ధన్యుణ్ణి అని చెప్పి రాజకుమారుడు వేడుకుంటాడు. అప్పుడు నారదమునికి అర్థమవుతుంది, ఒక జీవాత్మ తన ప్రయాణాన్ని భగవంతుడి దగ్గరికి చేరుకుంటూ భగవంతుడి నుంచి భగవంతుడు ఆదేశించిన కార్యాన్ని బ్రహ్మాండాల్లో నిర్వహించనీకి
వచ్చినప్పుడు దారి తప్పకుండా ఎలా వెనక్కి వెళ్ళాలి, ఏ దారిలో వచ్చారో అదే దారిలో తప్పుడడుగులు వేయకుండా అదే దారిలో సమయాన్ని, కార్యాన్ని, శరీరాన్ని ఆ భగవంతుడి ప్రసాదంగా తీసుకొని ఆ భగవంతుని ప్రసన్న చేసే ఒక అద్భుతమైన మన జీవితాన్ని ముక్తుడిలాగా జీవించే ఒక మార్గాన్ని ఇవాళ తెలియజేసినందుకు నారదముని చాలా ఆనందపడతారు. అక్కడ ఉన్న వారందరూ కూడా రాజ్యంలో చాలా ఆనందపడతారు. ఇది భాగవతంలోని ప్రసంగం. ఇప్పుడు మన నిజ జీవితంలో కనుక చూస్తే సూర్యకిరణాలు భూమండలం పైన పడ్డప్పుడు ముందుగా విత్తనం ద్వారా ఒక వృక్షం వస్తుంది. ఆ ఆకులు కింద పడిన తర్వాత ఆకుల నుంచి మురికి ద్వారా ఒక క్రిములు జననం తీసుకుంటాయి. రెండో స్టేజ్, ఒకటి విత్తనము, రెండోది మురికి నుంచి, మూడోది ఆ పురుగుల ద్వారానే పురుగులు మన ఇంట్లో కొంత చెత్త కనుక వేసి కొన్ని నీళ్లు జల్లి దాని సూర్యకిరణాలు కనుక పడేటట్టు చూస్తే 3-4 రోజుల తర్వాత దాంట్లోకి వెళ్ళి జర్లు అవి ఇవన్నీ పాకుతూ బయటకు వస్తుంటాయి. ఇది మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చే జన్మలు గురుడు ద్వారా వస్తుంది. 4వ స్థితి మనకి గర్భధారం ద్వారా వస్తుంది. అందులో బ్రహ్మదేవుడు 84 లక్షల శరీర బొమ్మలని తయారు చేస్తూ ఆఖరి బొమ్మ అయినది నిలుచొని ఉన్న బొమ్మ మనిషి బొమ్మ. మిగతాయన్నీ అడ్డంగా నడుస్తుంటాయి. జర్రికి 100 కాళ్ళు ఉంటాయి. ఆ 100 కాళ్ళ నుంచి 4 కాళ్ళ జంతువులు వస్తాయి. 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ పక్షి వస్తుంది. ఆ 2 కాళ్ళ పక్షి నుంచి మానవుడు 2 కాళ్ళను ఉపయోగిస్తుంటాడు నడవనీకి, 2 చేతులు భగవంతునికి కృతజ్ఞతా భావం తెలియజేయడానికి వాడుకుంటాడు. ఇది సత్సంగ మహిమ. ఇలా శ్రీజీ మహారాజు సాక్షాత్తు పరబ్రహ్మ తన అక్షరధామం నుంచి మనముంటున్న ఈ బ్రహ్మాండానికి ఆయుష్ ఇప్పుడు బ్రహ్మకి 50 సంవత్సరాలు. 51వ సంవత్సరంలో ప్రప్రథము ఫస్ట్ రోజులో మిట్ట మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాము. ఈ కలియుగంలో 1781వ సంవత్సరంలో ఈ అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో తాను జననం తీసుకొని 1781 శ్రీరామనవమి రోజు శ్రీరాముడు జననం తీసుకుంది అయోధ్యలో. అదే రోజు శ్రీజీ మహారాజు పరబ్రహ్మ జననం తీసుకుంది. అదే రోజు రాత్రి 10:10 అక్కడ 11 సంవత్సరాలు అద్భుతమైన లీలలను ప్రదర్శించి తల్లిదండ్రులను అక్షరధామంలో స్థిర నివాసం ఉంచి గృహత్యాగం చేసి అతి చిన్న వయసులోనే వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాగవతం అన్నీ అభ్యసించి 11 సంవత్సరాలలో తాను గృహత్యాగం చేసి తన ఊరికి పక్కనున్న సరియు నది గుండా మానవ సరోవర్ దాకా వెళ్ళి అప్పుడు 11 సంవత్సరాల వరకు తన పేరు ఘనశ్యాముడు, హరికృష్ణ మహారాజు, మార్కండేయుని పెట్టిన పేరు. 11 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు భారతదేశం అంతా 12,800 కిలోమీటర్లు తిరగడం జరుగుతుంది. ఆ సమయంలో తిరుపతి మరియు విజయవాడ దగ్గర ఉన్న పానకాల నరసింహస్వామి మందిరాలకు కూడా రావడం జరిగింది. ప్రతి పుణ్యక్షేత్రంకి వెళ్ళినప్పుడు అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని అడిగితే అప్పటి వరకు తనకి లభించిన సమాధానము ఆది శంకరాచార్యుడు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతంలోని ఆత్మ, పరమాత్మ 2 తత్వాలు. ఆ తర్వాత ఆది శంకరాచార్యుడు 700 సంవత్సరాల్లో ప్రతిపాదించారు. ఆ తర్వాత 1000వ సంవత్సరంలో రామానుజులు గారు విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఆత్మ పరమాత్మ దగ్గరికి చేరుకోవాలంటే మాయని దాటాలి అన్న 3 తత్వాలు తెలియచేశారు. ఆ తర్వాత నింబకర్షు, వల్లభాసు, చైతన్య మహాప్రభు ఇలా ఎందరో ఆచార్యులు వచ్చారు. కానీ 4-5 తత్వాలు ఇంకా మనకి ప్రాప్తి కాలేదు. ఇప్పుడు ఈ భారతదేశ పర్యటన అంతా చేసుకొని స్వామి నీలకంఠవర్ణి పేరుతో గుజరాత్లోని లోజ్ గ్రామానికి వచ్చినప్పుడు రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి ఆ 5 అనాది తత్వాలు జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ, ఆ బ్రహ్మ ద్వారానే మనకి పరబ్రహ్మ ప్రాప్తి అవుతుంది. ఆ అక్షర బ్రహ్మ అహంశూన్య స్థితిలో ఉన్న గుణాతీత గురువు అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి 8వ అధ్యాయంలో తెలియజేయడం జరుగుతుంది. ఆ వృత్తాంతము వేదాలు, ఉపనిషత్తులలో కూడా లిఖితమై ఉన్నది.
వ్యాస మహర్షి మనకి ప్రసాదించిన గ్రంథాలలో ఆ జీవులు ఈశ్వరుల ఆధీనంలో, ఈశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈశ్వరుల ఆధీనంలో ఈ మాయలో జీవించడం జరుగుతుంది. ఈ మాయని దాటాలి అంటే, మాయ అంటే మమకారము, దేహాభిమానము, ధనాభిమానము, ఇది దాటాలి అంటే బ్రహ్మ విద్య ఒకటే శరణ్యము. అలాంటి ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేది సత్సంగము. అది కూడా బిఏపిఎస్ సంస్థ, బొచ్చాస్త నివాసి అక్షర పురుషోత్తమ స్వామినారాయణ సంస్థ తన పరబ్రహ్మ ఈ ధామానికి విచ్చేసిన వేళ తనతో పాటు అక్షర బ్రహ్మని తీసుకురావడం జరిగింది. ఆ అక్షర బ్రహ్మ గుణాతీతానంద స్వామి తర్వాత మనకి ఈ నీలకంఠవర్ణి స్వామి లోజు గ్రామంలో అద్భుత సత్సంగాన్ని, ఈ అనాది పంచతత్వాలని తెలిపిన తర్వాత తను ధామానికి 49 సంవత్సరాల్లో వెళ్ళడం జరిగింది. ఆ 18 నుంచి 49 అంటే దాదాపు 31 సంవత్సరాలు అద్భుతమైన సత్సంగ ప్రవృత్తి అక్షర బ్రహ్మతో చేస్తూ ఆ అక్షర బ్రహ్మని మనకి ప్రసాదంగా ఇచ్చారు. ఆ అక్షర బ్రహ్మ గుణాతీతానంద స్వామి తర్వాత కాలంలో భగత్జీ మహారాజ్ లాగా, శాస్త్రిజీ మహారాజ్ లాగా, యోగిజీ మహారాజ్ లాగా, ఢిల్లీ అక్షరధామ ఓపెన్ చేసిన ప్రముఖ్ స్వామి మహారాజ్ లాగా ఇప్పుడు మనకి ప్రస్తుత ప్రకట గురువు మహాన్ స్వామి మహారాజ్ దర్శనమిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇప్పుడు సూరత్లో ఉన్నారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. క్రితం సంవత్సరం ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మనకి అబుదాబిలో అక్షరధామాన్ని మనకు అందించింది ఆ స్వామి. 2023 అక్టోబర్ 8న న్యూజెర్సీలోని రామన్స్ విల్లాలో అక్షరధామాన్ని 180 ఎకరాలలో అక్షరధామాన్ని అందించింది కూడా ఆ స్వామి. ఇలా మనము సూర్యకిరణాలు ఎలా అయితే భూమికి వచ్చి తిరిగి వెళ్ళిపోతాయో ఆ విధంగానే మనము భగవంతుని ఆజ్ఞ ప్రకారం భగవంతుని ఉపాసన చేస్తూ మనము ఆ కార్యం సంపూర్ణ చేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ వచ్చేది భగవంతుని కార్యం చేయనికి, భగవంతుని ఆజ్ఞతో భగవంతుని ధామంలో భగవంతుని సేవకుల్లాగా మళ్ళీ భగవంతుని ధామానికి సాయంకాలం వెళ్ళడము మన ధర్మము. ఈ మార్గంలో భగవంతుని ప్రచారం చేయడం మన ధర్మము. ఈ ప్రచారం చేస్తున్న సమయంలో మనం ఎన్నో విషయాలను చూస్తుంటాం, ఎన్నో విషయాలను వింటుంటాం, ఎన్నో విషయాలని రుచి చూస్తాము, ఎన్నో విషయాలని మనము మాట్లాడుతుంటాం, ఎన్నో విషయాలని స్పర్శ చేస్తుంటాం. ఇవన్నీ కూడా మనము మనసులోకి తీసుకుంటే ఆ ఉన్న నిమితమైన కాలంలో ఆ పక్కకు జరిగి మనము ఏ సమయాన్నైతే బ్రహ్మాండంలోకి రావాలి, మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళిపోవాలి అన్న సమయం కూడా తక్కువ అవుతుంది. బయటికి ఆకర్షణలో పడడం వల్ల దేహాభిమానము, మమకారము, ధనాభిమానం లేకుండా మనం వచ్చిన కార్యం పూర్తి చేసుకొని మళ్ళీ భగవంతుని ధామానికి వెళ్ళి ఆ జాగృత అవస్థలో నుంచి ఈ ప్రచారం చేస్తూ భగవంతుని ప్రచారమైన సత్సంగం చేస్తూ నిద్రావస్థలో కల్లా మనం భగవంతుని ధామానికి వెళ్ళి ఆ నిద్రావస్థలో భగవంతుని ఆరాధించి సుష్ఠిత అవస్థలో అద్భుతమైన అత్యాంతిక ముక్తిని మనకి అనుభవిస్తూ ఆ భగవంతుని ధామంలో అద్భుతంగా సురక్షితంగా మనము శేష జీవితాన్ని అనంతకాలం పాటు ఆయనకి సేవలు అందిస్తూ ఆయన ఆజ్ఞతో మళ్ళీ వేచి చూస్తూ ఇంకా మన జీవితాన్ని ఆనందంతో మనం గడుపుకునే ప్రసాదాన్ని ఇవాళ సత్సంగ మహిమ ద్వారా మనకి తెలిపినందుకు ప్రకట గురు హరి మహాన్ స్వామి మహారాజుకి దండవత్ ప్రణామాలు తెలుపుతూ ఇంకా ఈ సత్సంగాన్ని ముగించుకుందాం. వచ్చిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. మీ సమయాన్ని ఇచ్చి ఈ సత్సంగంలో కూర్చొని ఈ సత్సంగ మహిమని మీరు ఆలకించినందుకు ఎంతో అద్భుతము, ఆనందదాయకము. మనమంతా కూడా ముముక్షులము. పూర్వజన్మలలో ఆ భగవంతునికి ఏదో చిన్న ఆవగింజంత సాయం చేయడం వల్ల, సేవ చేయడం వల్ల ఇవాళ మనకి ఈ సత్సంగ మహిమ ప్రాప్తి కలిగింది. అందరికీ శుభరాత్రి. జై స్వామినారాయణ. శుభదినం.